యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యము. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మనమాయన ఆజ్ఞలను గైకొనటమే దేవునిని ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నీవు చెప్పటానికి లేదా నేను చెప్పటానికి, మనమంతా కూడా చెప్పడానికి నిర్వచనం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే. ఎవడైనను ఆయన ఆజ్ఞలను గైకొనక నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని చెబితే అది అబద్ధం. ఆయన మాటను వినకుండా నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అని చెప్పటం శుద్ధ తప్పు. నిన్ను నీవు మోసం చేసుకోవటము, పైపిచ్చు దేవుణ్ణి కూడా మోసం చేయటమే తప్ప మరొకటి కాదు. ఏంటి ఆయన ఆజ్ఞలు అంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తన భక్తుడైనటువంటి మోషే ద్వారా సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలతో కూడిన పలకలు తన చేతితో రాసి తన ప్రజలైన వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు 10 నిర్గమాకాండంలో మనం చూస్తాం. 19వ అధ్యాయం అనుకుంటున్నా. ఆ 10 ఆజ్ఞలు గైకొంటే సరిపోతుంది కదా, ఆ 10 ఆజ్ఞలు కంఠస్థం చేస్తే సరిపోతుంది కదా, ఆ 10 ఆజ్ఞలు నేర్చుకొని చెబితే సరిపోతుంది కదా, ఇక నేను దేవుణ్ణి ప్రేమించినట్లే కదా అనుకుంటారు కొందరు. మరికొందరు ఆ 10 ఆజ్ఞలు ఒక ఫ్రేమ్లో చేయించి ఇంట్లో పెట్టుకుంటే, గోడకు తగిలించేసుకుంటే ఇక నేను దేవుణ్ణి ప్రేమించినట్లే కదా అని పొరపాటు పడుతుంటారు మరికొందరు. మరికొందరు ఆజ్ఞలనే జపము రూపములో చెప్పి ఆ జపాలను జపిస్తూ ఫాదర్ గారికి చెబితే సరిపోతుంది కదా, నేను ప్రేమించినట్లే అని మరికొందరు పొరపాటు పడుతున్నారు. మరికొందరు దేవుని సేవ కొరకు సహకరిస్తే, సహాయపడితే ఇక దేవుని ప్రేమించినట్లే కదా, చందాలిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే కదా, కానుకలు సమర్పిస్తే దేవుని ప్రేమించినట్లే కదా, దశమ భాగాలు ఇస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే కదా, దేవుని సేవ చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే కదా, దేవుని కొరకై చేస్తే అది ఏదైనా దేవుణ్ణి ప్రేమించినట్లే కదా అని మరికొందరి అభిప్రాయం. మంచిదే, ప్రేమించినట్లే. అయితే మిగిలిన ఆజ్ఞలు ఉన్నాయి కదా,
ఒక్కటి గైకొంటే సరిపోదు. సాధారణంగా మనుషులందరూ అన్నీ చేస్తారు, కానీ ఒక్క విషయంలో వెనుకడుగు వేస్తుంటారు. ఒక్క విషయంలో తడబాటు పడిపోతుంటారు. ఒక విషయంలో రోజుల తరబడి సాగదీస్తూ ఉంటారు. అన్నీ చేస్తారు. చాలామంది ఉన్నారు విశ్వాసులు. విశ్వాసం కాని వారు కూడా ఈ పని చేస్తున్నారు, విశ్వాసులే కాదు. కొందరు నాకు చర్చికి వచ్చే మన విశ్వాసులతోనే దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించి నా కొరకు ప్రార్థన చేయమని చెప్పు అని పంపిన వారు కూడా ఉన్నారు. అని వారు దేవుణ్ణి ప్రేమించనట్లా? కాదు కాదు కాదు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. పాటలు పాడిన వారు దేవుణ్ణి ప్రేమించినట్లా? వాక్యం చెప్పిన వారు ప్రేమించినట్లా? చాలా వరకు ఏమనుకుంటామంటే ఇవన్నీ మన మనసులో ఉన్న కొన్ని అపోహాలు లేదా పొరపాట్లు అన్న విషయాన్ని గ్రహించక అలానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆదాము హవ్వలు చేసింది ఏదో పెద్ద భయంకరమైన పాపం కాదు. ఎవరిని చంపలే, ఏ దొంగతనం చేయలేదు, ఏ నరహత్య చేయలేదు, లేదా ఎవరిని ఏ హాని ఎవరికి చేయలేదు. కేవలం తినవద్దు అన్న పండు తిన్నందుకే ఆజ్ఞ మీరినందుకు తోటలో నుంచి తోలివేశాడు. ఆజ్ఞ అంటే మాట మీరితేనే ఆజ్ఞ, మాట వినకపోవడమే పాపం. ఆజ్ఞ మీరటమే పాపం. ఆజ్ఞ గైకొనటమే దేవుని ప్రేమించటం. ఆజ్ఞ గైకొనటం దేవుని ప్రేమించుట, ఆజ్ఞ మీరటం పాపం చేయట. అని చెబుతూ 10 ఆజ్ఞలు పాటించితే ఇక సరిపోతుంది, నేర్చుకొని చెబితే లేదా జపాలు వర్లిస్తే అన్నట్లుగా ఈనాడు మనుషులు ముందుకెళ్తున్నారు. అది కాదు. క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యంగా ఆజ్ఞలు దాదాపు 600 పైబడి, 1, 2, 3 కాదు, పరిశుద్ధ గ్రంథంలో 600 పైన ఆజ్ఞలున్నాయి. క్షమించండి, 600 కాదు, 6000 ఆజ్ఞలున్నాయి. ఈ ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. అందులో క్రొత్త నిబంధన గ్రంథంలో 7 ఆజ్ఞలు ప్రాముఖ్యంగా మీకు తెలియచేస్తాను గత వారంలో. మొదటి ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించాలి. ఏ విధంగా? పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించవలెను. పూర్ణం అంటే సంపూర్ణంగాని. దేవుణ్ణి ప్రేమించటం అంటే సంపూర్ణంగా ప్రేమించటం. అంటే పూర్తిగా, అరాకొర కాదు. లేదా వారంలో ఒక్కరోజు కాదు, లేదా నెలలో ఒక్కరోజు కాదు, లేదు సంవత్సరంలో 1-2 సందర్భాలు కాదు, లేదా పండగ సందర్భాలే కాదు. పూర్ణముగా, పూర్తిగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇది దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ, యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పిన మాట. ఇక రెండో మాట, మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించాడు. ప్రేమించిన వారు, దేవుని వెంబడించిన వారు, దేవుని నమ్మిన వారు రెండో స్టెప్ తీసుకోవాల్సింది ఏంటంటే మారు మనసు పొందుట. మారు మనసు అంటే మాయ మనసు తీసివేసుకోవటం.
మారు మనసు అంటే పాత మనసు తీసివేసుకోవటం, క్రొత్త మనసు చేత ముందుకు నడిపించటం. మారు మనసు అంటే క్రీస్తును నమ్మక ముందు ఉన్న మనసు రూపాంతరము చెంది క్రీస్తును నమ్మిన తర్వాత మరీ రూపాంతరముగా మార్చడం, అంటే ఆ పూర్తిగా పాత మనసు అంతా తీసేసుకో, కొత్త మనసుతో ముందుకెళ్ళటం. మారు మనసు అంటే మార్పు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నటువంటి, అంటే క్రీస్తు నమ్మక ముందు క్రీస్తుని నమ్మిన తర్వాత అన్న సాక్ష్యం ఉందే, ఆ మార్పు ఉందే, అదే మారు మనస్సు. ఈ మారు మనసు పొందాలన్నదే దేవుని ఆజ్ఞ. నమ్మితే సరిపోతుంది కాదా అనుకుంటారు చాలామంది. ఇక యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. మంచిదే. అయితే సెకండ్ స్టెప్ ఏంటంటే అలా నమ్మిన వారు మారు మనసు పొందాలి. ఇక మూడవదిగా మారు మనసు పొందినవారు, అంటే నమ్మి మారు మనసు పొందిన వారు చేయవలసిన మూడవ పని బాప్తిసం పొందాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది ఆజ్ఞ. ఇవన్నీ ఆజ్ఞలు, చెప్పేటివి ఏవి కూడా ఆప్షన్లు కాదు, ఆజ్ఞలు. అంటే ఆజ్ఞ అంటే తుచా తప్పక పాటించవలసిందే. ఏ ఒక్కటి విడిచిపెట్టడానికి వీల్లేదు, ఆప్షన్స్ లేవు, ఆజ్ఞలు మాత్రమే. మూడవదిగా బాప్తిస్మం పొందవలెను. బాప్తిస్మం ఎందుకండి బాప్తిస్మము? మారు మనస్సు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం. ఇదిగో నా పాత జీవితాన్ని క్రొత్త జీవితముగా మార్చుకుంటున్నాను, నేను మారు మనసు పొందినాను అన్న దానికి చిహ్నం ఏంటంటే బాప్తిసం తీసుకోవటం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే, బాప్తిసం ఇచ్చే మనిషి దైవ సేవకుడైనా, లేదా వారితో ఉన్న సంఘమైనా, లేదా భూమి ఆకాశము పంచభూతాల సాక్షిగా, జన సమూహము పరిశుద్ధుల సాక్షిగా బాప్తిసం పొందటానికి ఒక చిహ్నం అదే. ఇది ఆజ్ఞ. నమ్మినాం, ప్రేమిస్తున్నాం, నమ్ముతున్నాం, మారుమనసు పొందాం, ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాల్సిందే. బాప్తిసం తీసుకోకపోతే నీకు టైం లేకపోతే అది వేరే కథ. ఇప్పుడు మన్నపరకలో కొందరు ఉంటారండి, వారికి అవకాశం ఉండదు. కొందరికి బాప్తిసం గురించి అవగాహన ఉండదు, నమ్మే అవగాహన ఉంటుంది, మార్పు చెందిన అవగాహన ఉంటుంది, అది వేరే కథ. కానీ అన్ని వనరులు అందిపుచ్చుకొని మనకు అన్ని తెలిసిన తర్వాత కూడా అలా ఉండడం అన్నది తప్పు. కనుక బాప్తిసం తీసుకోవాలి. ఇక ఐదవదిగా దేవుణ్ణి ప్రేమించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మను అనుభవించాలి లేదా పొందాలి. పరిశుద్ధాత్మ అనుభవం. యేసుక్రీస్తే ఒక వ్యక్తితో, ఎవరు ఆయన గురువులయ్య, నికోదేము ఎవరండి? పాస్టర్ అయినా రహస్యంగా వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు, నీకు దేవుడు తోడే ఉంటే గాని ఇలాగ అద్భుతాలు చేయలేవు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, సరే నువ్వు చెప్పే మాటలు బాగానే ఉన్నాయి, నేనేం చేయమంటావు చెప్పు, దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే అని అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యంలో చేరాడు. ఏ విధంగా కొత్తగా అని చెప్తూ వచ్చాడు? 5వ వచనంలో అంటే నీటి మూలముగా ఆత్మముగా. నీటి మూలం అంటే బాప్తిస్మం, ఆత్మ మూలం అంటే కనిపెట్టి పరిశుద్ధాత్మను
అనుభవించటం, పొందుకోవటం, ఇది ఆత్మ అనుభవం. కనుక ఇది ఆజ్ఞ. ఒక పెంతెకొస్తేలే కదా, అన్య భాషలు మాట్లాడేవారే కదా ఆత్మను పొందుకోవాల్సింది, మిగిలిన వారు కాదు కదా అంటే కాదు. మేము బెల్లం కొట్టిన రాయబోదు మౌనంగా ఉంటాం, మాకు పరిశుద్ధాత్మ అక్కర్లేదంటే ఆజ్ఞ మీరుతున్నట్లే. ఇది మాకు మా సంఘం ఇది కాదు, మా అనుభవం ఇది కాదు, పరిశుద్ధాత్మకు సంబంధం లేదంటే దేవుని ఆజ్ఞ మీరినట్టే. ఎవరైనా కావచ్చండి, సంఘమైనా, మనుషులైనా, సేవకులైనా, మరి ఎవరైనా పరిశుద్ధాత్మ అనుభవం ఉండి తీరాలి. ఇక తర్వాత ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్నదే దేవుని ఆజ్ఞ. అంటే ఒకరికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆత్మీయత అన్నది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది ఆజ్ఞ. నాకు ఆమె అంటే పట్టదు, ఆమె అంటే గిట్టదు, ఆ కుటుంబం అంటే నాకు సరిపోదు అంటే కుదరదు. ఆమె కుటుంబం ఎట్లున్నని, ఆమె ఎట్లన్నోనని, ఆయన ఎట్లన్నా ఉండని, ఆయన ఏమన్నా అన్నని, నిన్ను ఏమైనా తీర్థనని, నీ గురించి ఏమైనా చెప్పుకుంటాను, నీకు సంబంధం లేని విషయం. దేవుడు చెప్పింది దేవుని ప్రేమ చూపించటమే. ఇది ఆజ్ఞ కాబట్టి ప్రేమ పాటించాల్సిందే, అందులో అనుమానమే లేదు. ఇది ఆజ్ఞ. ఇక ఆరోది వచ్చేసి కానుకలు సమర్పించవలెను. ఇది 6వ ఆజ్ఞ. ఇది ఆజ్ఞ, ఆప్షన్ కానే కాదు. కానుకల సమర్పణ అన్నది ఆజ్ఞ, ఆప్షన్ కాదు. ఇక 7వది దృఢమైన సాక్ష్యం కలిగి ఉండాలి. దృఢమైన సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. ఈ 7 ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రబోధించిన మాటలు. ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. ఈ విధముగా దేవుని ప్రేమిస్తూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అనుభవాలలో నడుస్తూ దేవుని కొరకై ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆయన ఇచ్చిన వాటిలో కొంత సొమ్ము ఆయనకు సమర్పిస్తూ దృఢమైన సాక్ష్యమిస్తే, సాక్ష్య జీవితం కలిగి ఉంటే ప్రభు తూచా తప్పక మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆనందింపజేస్తాడు. హల్లెలూయా. దీవిస్తాడు. హల్లెలూయా. ఏ విధంగా అన్న విషయాలు ఈ రోజున కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. వీటినన్నిటినీ గైకొని, దేవుని ఆజ్ఞలను గైకొని మనం ముందుకు వెళ్ళుట ద్వారా ఏమిటి మనకు ప్రయోజనం, ఏ ఆశీర్వాదం ఉంది, ఎలా దీవెనలు మనకు కలుగుతాయి, మనము మన కుటుంబాలు ఏ విధముగా ఆశీర్వదించబడతాం అన్న విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, కీర్తన గ్రంథం 112వ అధ్యాయము 1వ వాక్యం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయము 1వ వాక్యం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తాడు. హల్లెలూయా. అధికముగా ఆనందించువారు ఎవరు అంటే ఆయన ఆజ్ఞలను బట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేని బట్టి? దేవుని ఆజ్ఞలను బట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అధికముగా ఆనందిస్తారు, అధికముగా సంతోషిస్తారు.
డబ్బులను బట్టి సంతోషించేవాడు కొంతసేపే, డబ్బులు కాస్త జోబులు ఉన్నంత వరకు. ఆస్తిపాస్తులను బట్టి ఆనందించేవాడు కాస్త వెనక ఉన్నంత వరకే. లేదా ఉద్యోగం ఉన్నవాడు ఉద్యోగం ఉన్నంత వరకే. అందం ఉన్నవాడు అందం ఉన్నంత వరకే. శాశ్వతంగా అధికముగా ఆనందించటం ఎవరి చేతనవుతుంది అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించువారు, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తారు. హల్లెలూయా. ఒకవేళ కష్టమే వచ్చిందనుకో, ఒకవేళ సమస్య ఎదురైందనుకో, ఒకవేళ శోధనే వచ్చింది అనుకో, దేవుని ఆజ్ఞలను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా సంతోషిస్తారు. ఎందుకని ఆయన ఆజ్ఞలు లేదా ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎలాంటివి? శోధనలో నేను నిన్ను కాపాడేదను. మరి కాపాడుతానా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండద్దు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోని అవమానాలతో నిందలతో ఎగతాళి చేయబడుతూ ముందుకెళ్తున్నారే అనుకోండి, ఎందుకు ఆనందించాలి అంటే మీ అవమానమునకు కలుగు రెట్టింపు ఘనత నేను కలుగజేస్తాను అన్న చెప్పిన మాటను బట్టి దేవుణ్ణి సంతోషించాలి దేవుని సన్నిధిలో. లేదు నువ్వు నీ ఆత్మీయ జీవిత యాత్రతో చక్కగా విశ్వాసములో నమ్మకంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు ఎంతోమంది విరోధులు, ఎంతోమంది అడ్డంకులుగా ఎన్నో కుటుంబాలు నీ కుటుంబాన్ని పతనం చేయటానికి కంకణం కట్టుకొని వ్యతిరేకంగా పోరాడని దేవుడు ఒక మాట చెప్పాడేమని, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్న ఆజ్ఞను బట్టి సంతోషించాలి, ఆనందించాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో శ్రమ మీద శ్రమ, కష్టాల మీద కష్టాలు, బాధల వెంట బాధలు, అయ్యో అని ఒకవేళ ముందుకు వెళ్తున్నా, అలాంటి శోధనలతో నువ్వు ముందుకు వెళ్తున్నా, దేవుడు చెప్పిన మాట ఉందే, శోధించబడిన తర్వాత నీవు శుద్ధ సువర్ణముగా మార్చబడతావు అని. ఆ మాటను బట్టి దేవుని సన్నిధిలో సంతోషించాలి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే అన్నాడు, నా ఆజ్ఞలను బట్టి మీరు ఆనందిస్తారు నా యందు భయభక్తుల ద్వారా అన్నాడు. ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తే, ఆయన ఆజ్ఞలను మనం గైకొంటే, ఆయన ఆజ్ఞలను బట్టి మన జీవితాన్ని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తే మనము సంతోషంగా ముందుకెళ్తాం. హల్లెలూయా. ఆనందంగా ముందుకెళ్తాం. హల్లెలూయా. ఎందుకంటే నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు సంతోషిస్తావు? నీ దుఃఖము నిట్టూర్పు. గత దినాలలో నీ మాట చెప్పాను, నీ దుఃఖము నీ నిట్టూర్పు ఎగిరిపోవునని. ఎగిరిపోతుంది. కొందరు మధ్యస్థమాన సంతోషానికి బదులు ఏదో ఒక విచారం, ఏదో ఒక దిగులు, ఏదో అంత సర్వం కోల్పోయినట్లు. ఏమండి, ఎప్పుడు చూసినా దిగాలుగా దిగాలుగా దిగాలుగా. దాన్ని బట్టి నువ్వు సాధించేదేముంది? వాటిని బట్టి అలా చింత చేయటం వల్ల నువ్వు పొందే ప్రయోజనం ఏంటి? నువ్వు చింతించడం వలన
నీ తలలో ఉన్న వెంట్రుక ఒకటి నలుపు కాదు, ఒకటి తెలుపు కాదు. ఒకవేళ గోద్రేజ్ వారి కలర్ వేసుకుంటే తప్ప. లేదు నువ్వు చింతించడం వలన ఒక మూరెడు ఎక్కువ ఎత్తైనా ఒక మూరెడు తగ్గైనా చేసుకోలేవు. మరి ఎందుకంత బాధ? దేవుని మీద భారమై దేవుని ఆశ్రయించు. ఒకసారి నేను ఒక సేవకుడు చెప్పంగా నేను విన్నాను. చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడట. దేవుడు ఎలా చెప్తే అక్కడికి వెళ్ళి మారుమూల ప్రాంతాల్లో తండా గిరిజనులు ఇలా ఉంటున్నారే అలాంటి ప్రాంతాల్లో వెళ్ళి సేవ చేస్తున్నాడంట. చాలా సంవత్సరాలు చేశాడంట. ఒకరోజు తన మనసులో బాధ కలిగింది. తన భార్య పిల్లలు కారులో వెళ్తూ 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 ఇది జ్ఞాపకం వచ్చింది. సడన్గా ఆపేసంట కార్. ఆపేసి వాళ్ళ ముగ్గురు నలుగురు లోపల ఉంటే బయటకు వచ్చి ఒకటే మెనిక కొట్లాడడం మొదలుపెట్టినంట దేవునితో. ఏం దేవా, నువ్వు ఏది చెప్తే అది నేను చేశా. నేను ఆ ప్రాంతానికి వెళ్తే నన్ను పలకరించేవారు లేరు, తిండి పెట్టేవారు లేరు, చూసుకునేవారు లేరు అని అనుకోకుండా కూడా వెళ్ళి సువార్త చేశా. రాత్రింబగలు నిద్రాహారం మానే. నీకోసం చేయని పని అంటూ లేదు. నువ్వు చెప్పిందల్లా చేశా. మరి ఇంత సేవ చేస్తున్నా నాకు నా కుమార్తెకు గుండెల్లో చిల్లా. ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా అని కొట్లాడడం మొదలు పెట్టాడంట కారు ఆపి మధ్యలో. అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడంట సేవకునితో. కుమారుడా, ఎవరామె? నా కుమార్తె ప్రభువా. అవునా? నువ్వు ఎంతకాలం భూమి మీద ఉంటావు? ఒక 60-70 సంవత్సరాలు ఉంటాను ప్రభువా. అవునా? ఆ తర్వాత ఎవరి కుమార్తె? ఆలోచనలో పడ్డాడంట. అసలు ఏంటి ప్రభా, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకున్నావు? సూటిగా మాట్లాడు అని అడిగాడంట. అప్పుడు అన్నాడంట, నా కుమారుడా, నువ్వు బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతావు? 60-70 సంవత్సరాలు బ్రతుకుతావు, 78 సంవత్సరాలు బ్రతుకుతావు. అంతవరకు నీ కుమార్తెగానే ఉంటుంది అనుకుందాం. మరి నువ్వు చనిపోయిన తర్వాత, లేదు నీ కుమార్తె చనిపోయిన తర్వాత ఆమెకి ఎవరు కుమార్తెగా ఉండాలి? నాకే కదా. బ్రతికి ఉన్న కాలమంతా నా కుమార్తెగానే ఉండాలి. బ్రతికి చాలించిన తర్వాత కూడా నా కుమార్తె. పరలోకములో కూడా నాకే కుమార్తె. మరి నాకు లేనంత బాధ నీకెందుకు బా? నాకు లేనంత స్టన్ అయిపోయాడంట సేవకుడు. నిజమే కదా ప్రభువా, అదేదో నా కుమార్తెకి ఇలా జరిగిందని నేను బాధపడ్డాడు. కానీ నిజముగా శాశ్వతంగా నీ కుమార్తె నా కుమార్తె కాబట్టి నీకే అప్పగిస్తున్నాను అన్నాడంట. ఆ రోజును మొదలుకొని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మొదలుకొని తన కుమార్తె గుండెల్లో ఉన్న చిల్లు, ఆ రంధ్రం పూర్తిగా మాయమైపోయింది, స్వస్థత పొందింది. మనం అనుకుంటాం కొన్నిసార్లు కుటుంబంలో ఎదురవుతున్నటువంటి ఆ పిల్లలను బట్టో, సమస్యలను బట్టో, లేక వస్తున్నటువంటి ఆపద ఆటంకాలను బట్టో, లేదా మనం ఒక ప్రణాళిక కలిగి ఉండి నేను ఇలా అనుకున్నానే,
ఇలా చేయాలనుకున్నానే, ఇలా ముందుకు వెళ్ళాలనుకున్నానే, ఈ సమయానికి ఇలా ఉండాలనుకున్నానే అని మనం అనుకుంటాం. అయితే దేవుడు ఒక నిర్ణయ కాలం అంటూ నిర్ణయించాడు. దేవుడు ఎప్పుడు ఏది నీ దగ్గర నుండి తీసేయాలో, ఎప్పుడు తన దగ్గరనున్న ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలో, నీ కుటుంబానికి అనుగ్రహించాలో, నీ పిల్లలకు దయచేయాలో ఆయన ఏనాడో నిర్ణయించి పెట్టాడు ఆ కాలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని నువ్వేదో గొడవ పడితేనో, లేదో నువ్వు మారం చేస్తేనో, లేకపోతే నువ్వు అలిగితేనో, నువ్వు గొనుగుతేనో, నువ్వు సనిగితేనో, లేకపోతే నీ విశ్వాసాన్ని ఇక నేను ముందుకు కొనసాగలేను ప్రభా, ఈ విశ్వాసం వద్దు, ఏమొద్దని భ్రష్టుడువైనా భ్రష్టురాలువైనా, లేదా మందిరం వద్దు ప్రభా, ఈ భక్తి వద్దు ప్రభా, ఈ శక్తి వద్దు ప్రభా అని విడిచిపెట్టేసినా ప్రయోజనము లేదు. అది నీకే నష్టం, నీకే నష్టం. ఆయన నిన్ను పుట్టించిన రోజే, నీ బిడ్డలను పుట్టించిన రోజే నిర్ణయ కాలాన్ని సిద్ధపరిచి పెట్టాడు. తప్పకుండా ఆ నిర్ణయ కాలములో దేవుడు కార్యము జరిగించి తీరుతాడు. హల్లెలూయా. అందును బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. అధికముగా, మరింత అధికముగా. అందుకనే పౌలు గారు అంటారు, మరలా చెబుతున్నాను ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడు అంటే అధికముగా ఆనందించండి అని అర్థం. వీటిని బట్టి కూడా ఆనందించాలి. మనకు కలిగి ఉన్న వాటిని బట్టి సంతోషించడం, ఆనందించడం పెద్ద గొప్పేం కాదు, అవునండి. మనం కలిగి ఉన్న వాటిని బట్టి, మనం పొందుకున్న వాటిని బట్టి మనం ఏం పెద్ద పొందుకున్న పెద్ద ఆనందించడం, సంతోషించడం గొప్ప కాదు. లేకున్నా నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు వీటిని అని అవి పొందుకున్నామని ఆనందించటమే గొప్ప. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యం అంటే దేవుని ఆజ్ఞలను బట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే సాధ్యం, మిగిలిన వారికి సాధ్యపడదు. కాబట్టి నువ్వు దేవుని ఆజ్ఞలను బట్టి అధికంగా సంతోషించు. శ్రమల మీద శ్రమలు వస్తున్నాయా? ఇంకా సంతోషించు ఎక్కువ. బాధల మీద బాధలు వెంటొస్తున్నాయా? ఇంకా అధికంగా ఆనందించు. శోధన మీద శోధన వస్తుందా? ప్రభునందు ఇంకా సంతోషించు. అవే సిగ్గుపడిపోవాలి. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అని చెప్పాడు దేవుడు. అంటే మనం సిగ్గుపడం. మనల్ని ఏవైతే పట్టి పీడిస్తున్నాయో, మనల్ని ఏవైతే వెంటాడుతున్నాయో, మనల్ని ఏ విధంగా అయితే విశ్వాస జీవిత యాత్రలో మనల్ని వెనక్కి నెట్టేయాలని చూస్తున్నాయో అవి సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి దేవుణ్ణి సన్నిధిలో అధికంగా ఆనందించు. ఆయన ఆజ్ఞలు గైకొంటే అట్నే. ఎందుకని? ఇవన్నీ ఆయన ఆజ్ఞలే కదా. ఆయన చెప్పిన మాట ఏమైనా తప్పిపోతుందండి? చెప్పండి. మనం బాధపడడానికి ఆయన చెప్పింది తప్పిపోతుంది, ఆయన చెప్పింది చేయలేడు అంటే నువ్వు బాధపడితే అర్థం ఉంది, అవునా కదా? ఆయన చెప్పింది చేస్తాడు, సున్నైనా పొల్లైనా పోదు అని నమ్ముతున్న మనం ఎందుకు సంతోషించకూడదు? ఎందుకు ఆనందించకూడదు? నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, నీ కుటుంబానికి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేయకుండా అడ్డగిస్తున్నదే సిగ్గుపడాలి, నువ్వు కాదు. ఇంకొక మాట చెప్పనా? ఏదైనా కానీ అండి, సమస్య అయినా, శోధన అయినా,
కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బందులైనా, అవమానాలైనా, నిందలైనా, మరి ఏవైనా కానీ మీ దగ్గరికి రావాలంటే మొదట దేవుని దగ్గరికి వెళ్ళి రావాలి. అంత ఈజీగా నీ దగ్గరికి, నా దగ్గరికి రావడానికి వీలే లేదో. సరాసరిగా ఉన్నాడు పా, ఉంది పా, నాకు సంబంధించిన ఆయన ఉన్నాడు పని సరాసరిగా లెగేసుకొని రాడోడు. అవి రానికి లేదు, అనుమతి లేదండి. నిజం, అబద్ధం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో టచ్ చేసి దేవుణ్ణి అడిగి దేవుని పర్మిషన్ తీసుకొని అప్పుడే నీ దగ్గరికి రావాలి తప్ప డైరెక్ట్గా నీ దగ్గర రావడానికి వీలేదు. మరి దేవుని దగ్గరికి వెళ్తే, ఇదిగో నా పలానా కుమారుడు రవి దగ్గరికి నేను వెళ్ళాను అనుకుంటున్నాను, నీ కుమారుని దగ్గరికి అని పర్మిషన్ తీసుకుంటేనే ప్రభు, వెళ్ళంటే వెళ్ళాలి, వద్దంటే స్టాప్ అంటే స్టాప్ కావాలి, అంతే. అది దేనికి, ఏ విధంగా ఆధారపడి ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు దేవుని యందు భయభక్తులు లేకపోయినా యోబుకు తటస్థించింది కదండి. యోబు ఏమన్నా దుర్మార్గుడా, పాపిస్తే? యోబు ఏమన్నా ఏదైనా తప్పు చేశాడా? చెప్పండి. యోబు లాంటి భక్తిపరుడు, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, తూర్పు దిక్కులోనే ఎవరులేరని సాక్ష్యం పొందినవాడు. అయితే ఆయన దగ్గరికే వచ్చాడు కదా శోధకుడు. సరసరిగా వచ్చారా? ముందు దేవుని దగ్గరికి వెళ్ళాడు. నేను వెళ్ళాలనుకుంటున్నానని. ఎందుకు వెళ్తావు? ఆయన నా కుమారుడు యోబు అంటే ఏమనుకుంటున్నాను? ఆయన నా దాసుడు. బాబు ఎప్పొచ్చావులే, నువ్వు అన్ని ఇచ్చినావు కదా, ఆయనకు పుష్కలంగా ఇచ్చినావు కదా ఆశీర్వాదం, కాబట్టి బాగా స్తోత్రం 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 అంటున్నాడు. ఓసారి నాకు పర్మిషన్, నేను పోతే అన్ని తీసేస్తా, అప్పుడు స్తోత్రం అంటాడు, ఆత్రం అంటాడు, చూద్దాం అని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి పర్మిషన్ తీసుకొని వచ్చాడండి. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మొదటగా నీ దగ్గరికి రావాలంటే నువ్వు నమ్ముకున్న దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి రావాలి. అడిగేటప్పుడు నీ భక్తిని చూస్తాడు, నీ భయాన్ని చూస్తాడు, నీ యందు దేవుని యందు ఉన్న నమ్మకాన్ని చూస్తాడు, విశ్వాసాన్ని చూస్తాడు, త్యాగాన్ని చూస్తాడు, నీలో దేవుని పట్ల ఉన్న ఆసక్తిని చూస్తాడు, నీలో దేవుని పట్ల ఉన్నటువంటి ఆ దైవ వైరాగ్యాన్ని చూస్తాడు. అప్పుడు పంపాలా వద్దా అన్నది దేవుడే డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు శోధించడానికి పంపుతాడు, కొన్నిసార్లు పరీక్షించడానికి పంపుతాడు, కొన్నిసార్లు సరిచేయడానికి పంపుతాడు, కొన్నిసార్లు దిద్దడానికి జీవితాన్ని పంపిస్తాడు. కాబట్టి ఆ ఆజ్ఞలను బట్టి దేవుని యందు అధికముగా సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరికి సాధ్యం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకొని ప్రతి వారు అధిక సంతోషము పొందుతారు, అధిక ఆనందము అనుభవిస్తారు. ఇక రెండవదిగా సామెతల గ్రంథం, ఆయన ఆజ్ఞలను గైకుంటే మనకు ఏంటి మేలు అంటే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం, త్వరగా. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతికేదావు.
దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతికెదవు, లేదంటే చస్తావు అని దాని అర్థం. అంతే కదా? నా మాటలు వింటే నువ్వు బ్రతుకుతావు, నా మాట వినకుంటే చస్తావు అని దాని అర్థం. బ్రతుకు మన జీవితం క్షేమంగా, ఆశీర్వాదకరంగా మనకే కాదు, మన కుటుంబానికే కాదు, మన ఉన్న ప్రాంతానికి కూడా దీవెనకరంగా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అబ్రహాము దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటున్నాడు, ముందుకెళ్తున్నాడు. కానీ అబ్రహాము సహోదరుని కుమారుడు లేదా ఆ కుటుంబం, లోతు భార్య, కుటుంబ బిడ్డలు దేవుని మాట వినకుండా శపించబడిన స్థలాలకు వెళ్ళిపోయారు, సొదొమ గొమొర అనే పట్టణాలకు. కానీ ఆ పట్టణం శపించబడింది అని తెలుసు. దేవుడు అగ్నితో కాల్చివేస్తానని చెప్పాడు. కానీ ఆ పట్టణంలోకి వెళ్ళారు. అక్కడ వారు ఆ పట్టణములో నాశనము కావాల్సి ఉంది, అగ్నికి ఆహుతి కావాల్సి ఉంది వాస్తవానికి. కానీ కేవలం అబ్రహామును బట్టి తన సహోదరుని కుమారుని కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. హల్లెలూయా, బ్రతకనిచ్చాడు. మన బ్రతికే కాదు, మన బ్రతుకు కూడా ఇతరులకు బ్రతుకుగా మార్చబడే విధంగా ఉండాలి. దేవుని మాటలు మనం బ్రతికిస్తా. అందుకనే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మది బ్రతికించేదండి దేవుని మాట, దేవుని వాక్యం. కొందరికి దేవుని మాటలు అంటే గిట్టవు. 1కి 4 దాన్ని ఏమంటారు పర్యాయ పదాలతో పెదవి విరుస్తూ ఉంటారు కొందరు పని పాట లేకుండా. ఒక 4 కూర్చుంటే చాలు ఈ దయ్యం ఇంకేంటి వేస్తుంటారు చూడండి. ఆ కూర్చొని పెదవి విరుస్తూ ఉంటారు. దేవుని మాటలంటే దేవుడు అంటే గిట్టదు అంటే దాని అర్థం నీ బ్రతుకు మీద నీవే ఆశ కోల్పోతున్నావు. నీ బ్రతుకును నీవే నాశనం చేసుకుంటున్నావు అనేది దాని అర్థం. ఆయన వాక్యం, ఆయన మాట, ఆయన ఆజ్ఞలు మనల్ని బ్రతికేటట్లు చేస్తాయి. హల్లెలూయా, ఏమాత్రం చచ్చిపోయేటట్లు చెయ్యవు. ఆయన మాటలను మనం బ్రతికిస్తాయే తప్ప మనం చంపేయము. ఒకవేళ ఆయన మనం చచ్చిపోతున్నామంటే, చావలేక బ్రతుకుతున్నామంటే ఇంకా ఆయన మాట మనం వినట్లేదు అని దాని అర్థం. కాబట్టి నా ఆజ్ఞలను గైకొనువాడు బ్రతుకును, లేకపోతే చచ్చును. తర్వాత సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వాక్యం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వాక్యం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఆడ బ్రతుకును, నా ఆజ్ఞ గైకొనువాడు బ్రతుకును అంటాడు. ఇక్కడ అంటాడు నా ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకుంటాడు, తన్ను తాను ప్రొటెక్షన్ చేసుకుంటాడు, తన్ను తాను భద్రం చేసుకుంటాడు, తన కుటుంబము తాను భద్రపరుచుకుంటాడు. ఏమండి, ఈ లోకములో కాపాడబడుట, కాపాడుకొనుట అన్నది చాలా రేర్. ఒక్క దేవుని ద్వారా తప్ప కాపాడుకొనబడుట అన్నది చాలా కష్టం.
అది కూడా ఏ విధంగా అంటే ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్లుగా కాపాడుకోవచ్చేమో కానీ ఆ బ్రతుకు సంతోషంగాను ఆనందంగాను లేదా క్షేమంగాను ముందుకు వెళ్ళే విధంగా కాపాడుకోవాలంటే ఒక్క యేసుక్రీస్తే శరణ్యం. హల్లెలూయా. ఆయనే నీకు ఆశ్రయం. హల్లెలూయా. లేకపోతే అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఎవరైతే అజాగ్రత్త చూపిస్తారో, ఎవరైతే దేవుని పట్ల, దేవుని పరిచర్య పట్ల లేక దేవుని సన్నిధి పట్ల అజాగ్రత్తగా ఉంటారో వారు స్వస్తారు. దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి అజాగ్రత్తగా ఉంటే వారు చస్తారు. నేనేం శపించడం కాదు ఈ మాట, నేనేం శపిస్తున్నాను అనుకోకండి. దేవుని వాక్యం చెప్తున్నా, నేనేం శపించట్లా. దేవుని సన్నిధిని, దేవుని యందు విశ్వాసమును, దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన కాపుదలను, దేవుడిచ్చిన వనరులను, దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని నువ్వు అజాగ్రత్త చేస్తున్నావంటే నీ సావుదలకేనే అర్థం. ఎవరైతే తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉంటాడో వాడు చచ్చును. ఆజ్ఞలు గైకొన్నవాడు కాపాడుకుంటాడు, తన్ను తాను కాపాడుకుంటాడు, ఇతరులను కాపాడగలుగుతాడు. ఇంతవరకు చెప్పిన మాట ప్రకారంగానే అబ్రహాం లోతు కుటుంబం అనే విధంగా తను కాపాడుకొని తన కుటుంబాన్ని బిడ్డలు కాపాడాడో ఆ విధంగా కాపాడుకుంటాడు. ఇక తరువాత యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యం. ఆయన ఆజ్ఞలను గైకొంటే మనకు దేవుడిచ్చే ఆశీర్వాదం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యం. నేను నీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల అబ్బో మీరు నాకు, ఎవరికంటండి? దేవునికి స్నేహితులు అవుతారో. మనం ఎవరు అవుతాం? దేవుని మాటలు వింటే దేవుని స్నేహితులం. ఈ లోకంలో ఉన్న స్నేహితులు నమ్మితే ప్రాణమేని ఇస్తాను అంటారు కదా, కానీ ఎక్కువ శాతం స్నేహితుల ద్వారానే నాశనం అయిపోతున్నారు. ప్రాణం ఇవ్వడమేమో కానీ ప్రాణాలు తీసేస్తున్నారు. చూడండి, చాలా వరకు స్నేహితులతో ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి మోసపోయి ప్రాణం పోయింది, చంపేశారు, పాడైపోయారు, దొంగతనంలో చిక్కుకున్నారు, వ్యభిచారంలో పట్టబడ్డారు, స్నేహితులతో కలిసిపోయి చివరికి నాశనం. ఈ రకంగా మనం వార్తల్లో చూస్తున్నాం. కానీ మన నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు, ఆయన మాటలు వింటే ఆయనే నీకు స్నేహం చేస్తాడంటండి. ఆయన మనకు స్నేహితునిగా ఉంటాడంటే. ఈ మాట ఎవరితో అన్నాడో తెలుసా? ఒక అబ్రహాముతో అన్నాడు. అబ్రహామా, నీవు నా స్నేహితుడవు అన్నాడు. ఎవరితో అనని మాట. ఆ తర్వాత దేవుని మాటలు ఎవరి వింటారో వారితో అంటున్నాడు. ఒక అబ్రహాము తర్వాత ఎవరు నాకు స్నేహితులు అంటున్నాడంటే ఆయన మాటలు వినేవారిని నా స్నేహితులు అంటున్నాడు, వినన్నోళ్ళని కాదు. వింటే ఆయన స్నేహితుడవు, వినకపోతే విరోధివి. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాటలు విని ఆయన స్నేహితుడు అయితే, స్నేహితురాలు అయితే ఎంత అదృష్టం, ఎంత గొప్ప. ఈ లోకంలో ఉన్న స్నేహితులు ప్రాణం ఇస్తా అని చెప్పి ప్రాణం తీసేస్తారం, కానీ నిజ స్నేహితుడు ఏనాడో నీ కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నువ్వు ప్రేమించకున్నా ఆయన ప్రేమించాడు. నీలో ఏ అర్హత
యోగ్యత లేకున్నా ఆయన ప్రేమించాడు. మనలో ఏమి ఆయనకు నచ్చినది లేకపోయినప్పటికీ ప్రేమించాడు. నిజమైన స్నేహం అదే అండి. ఇట్టి స్నేహితుడిని వదిలిపెట్టి ఎందరెందరినో స్నేహితులను ఆశ్రయిస్తున్నావు నాశనం కావడానికి. ఎన్నో కుటుంబాలను స్నేహం చేస్తున్నావు కొంపను కొల్లేరు చేసుకోవటానికి. ఎందరికెందరికో ఎంతో ఖర్చు చేస్తున్నావు స్నేహితులుగా ఉండాలని. ఉన్నదంతా డబ్బు ధారపోస్తున్నావు. చివరికి నీకు మిగిలేదే ఏముండదు సుమా. అదే యేసుక్రీస్తుతో స్నేహం చేయి. నీ నిజ స్నేహితుడు ఎలాగా నిన్ను నడిపిస్తాడో చూడు. ఆ స్నేహితుడు ఏ విధంగా నిన్ను నడిపిస్తాడో ఒకసారి చూడు, రుచి చూడు. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది చాలా కుటుంబాలు ఇలానే నాశనమైపోతున్నారు ప్రజలు. ఈ స్నేహం వల్లనే. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఈ లోకములో మీరు ఎవరితోనైనా స్నేహం చేయండి, ప్రాణానికి ప్రాణం ఇస్తారండి, వాళ్ళు అలాంటి వారు కాదండి, నమ్మిన వారండి, నమ్మినటువంటి వారండి అని మీరు చెప్పండి. వాక్యం సెలవిస్తుంది అది దేవునికి వైరమే. కానీ దేవునితో స్నేహం చేయండి. నీకు ఎవరు స్నేహితులు లేకపోయినా తుది వరకు, ఇంకొక మాటలో చెప్పాలంటే, పరలోకములోకి వెళ్ళిన తర్వాత కూడా నీకు స్నేహితునిగానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన మాటలను మనం ఆజ్ఞాపించిన వాటిని కైకొంటే ఆయనకు మనము స్నేహితులమై ఉంటాము. ఏమండి, ఇంతవరకు చెప్పినటువంటి ఈ మాటలు ఏమైనా కష్టంతో కూడుకున్నట్టువా? లేదన్నా డబ్బులు ఏమైనా పెట్టేటివా? లేకపోతే ఏమైనా భారంగా ఉన్నాయా? బరువుగా ఉన్నాయా? మోయలేగా. ఆయన మాట వింటే అధికంగా సంతోషిస్తాం, ఆనందిస్తాం అంటున్నాడు. ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావు క్షేమంగా అంటున్నాడు. ఆయన మాట వింటే నిన్ను నువ్వు కాపాడుకుంటావు, భద్రపరుచుకుంటావు అంటున్నాడు. ఆయన మాట వింటే స్నేహితుడు అవుతావు అంటున్నాడు. ఏమైనా భారమైనటివే అండి? డబ్బు పెట్టేటివా? బరువైనవా? అందుకనే మొదట్లోనే చెప్పాడు దేవుడు మూలవాక్యములనే. మరొకసారి చదవండి, చివరిగా ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అది కథ. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఇవి సులువైనవే, తేలికైనవే. భారమైనవి కావు, అవి బరువైనవి కావు. అందుకే ఈ బరువుగా భారముగా ప్రేరేపించబడుతున్న ప్రతి వారికి ఒక మాట చెప్పాడు దేవుడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం అనుకుంటున్నా. తీయండి ఆ మాట. చూడు, 11 11వ అధ్యాయం 29వ వాక్యం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక
మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతిని దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవే. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వచ్చిన కొంతమందిలో కొందరు దేవుని మాటలు వినడానికి కూడా బరువుగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు కదా, భారంగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయారు, భారమై. కానీ దేవుడు ఏమంటాడు, నా యొద్దకు వచ్చి నీ కాడిని నా మీద మోపితే నేనేం చేస్తానంటే అది సులువుగాను తేలికగాను మారుస్తా. చాలా ఈజీగా దేవుడు మార్చేస్తాడు, బరువును కూడా తేలికగా చేసేస్తాడు, భారాన్ని కూడా తేలికగా మారుస్తాడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ఆయన యొద్దకు వచ్చి నేర్చుకుందాం. ఆయన ఆజ్ఞలను ఆయన యొద్దకు వచ్చి నేర్చుకుందాం. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన యొద్ద నేర్చుకునే ప్రతి వారికి ఆయన యందు భయభక్తుల్ని నేర్పిస్తాడు. ఆయన యొద్దకు వచ్చి నేర్చుకున్న వారికి విశ్వాసమును వృద్ధి పొందిస్తాడు. ఆయన యొద్దకు వచ్చి నేర్చుకున్న వారికి నమ్మకత్వము ఎలాంటిదో ఆయన చూపిస్తాడు. ఆయన యొద్దకు వచ్చి నేర్చుకున్న వారికి నీ భారం తేలికగాను నీ బరువు సులువుగాను మార్చబడే విధంగా ఆయన నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన ఆజ్ఞలను గైకుంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఇవ్వండి, మనకు కలిగే దీవెనలు ఇవే. ఆయన ఆజ్ఞలు ఏవో 10 ఆజ్ఞలు కాక మరో 7 ఆజ్ఞలు కూడా నేను తెలియచేశాను. అవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అప్పుడు వీటిని గైకొంటే మనము దేవుణ్ణి ప్రేమించిన వారము. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వారం. అప్పుడు మనం దేవుని ప్రేమించాం. లేకపోతే మనము ప్రేమిస్తున్నాము అని చెప్పి నమ్మక ద్రోహం చేసిన వారం అవుతాం. విశ్వసించిన వారమని చెప్పి విశ్వాసఘాతకులమైపోతాం. నమ్మిన వారమని చెప్పి నమ్మక ద్రోహం చేసిన వారం అయిపోతాం. మరి నమ్మక ద్రోహం చేస్తున్నావా? లేదా విశ్వాసఘాతకురాలుగా ఘాతకుడిగా ఉన్నావా? లేదా ఆయన ఆజ్ఞలను గైకొని నిజముగా ప్రేమిస్తున్నావా? ఒక్కసారి నిన్ను యోచించుకో. ఇంతవరకు ఇంతకాలం ఇన్ని రోజులు ఎందుకు నీ పరిస్థితి అలా ఉందో ఒక్కసారి యోచించు. నీ ఆత్మీయ జీవితమే కావచ్చు, శరీర సంబంధమైన జీవితమే కావచ్చు, ఆ కుటుంబమే కావచ్చు, ఆర్థికపరమైనవే కావచ్చు, అవి ఏవైనా ఎలాగున్నాయో ఒక్కసారి యోచించు. నువ్వు ఆత్మ పరిశీలించు. యేసయ్య సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రేమించే మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ కుటుంబాన్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఏదేదో చేస్తూ నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అనుకుంటున్నా, పొరపాటుపడుతున్నావేమో. అది కాదు. ఆయన ఆజ్ఞలు గైకొనటయే మనం ఆయనను ప్రేమించటం. ఆయన ఆజ్ఞలు ఏమిటో వివరించాడు. ఆయన యుద్ధకు వచ్చి నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే ఏ విధమైన ఆశీర్వాదమో తెలియజేశాడు. అటువంటి దీవెన తప్పక నీవు నీ కుటుంబం మనము అనుభవించి తీరుతాము. హల్లెలూయా. ఆ విధముగా ప్రభు తన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఒకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.